ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ నెలలో 3 ఆస్పిషియస్ డేస్ వస్తున్నాయి. ఒకటి సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా ఉండబోతోంది. మరొకటి పితృపక్షాలు, మరొకటి దేవి నవరాత్రులు కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభమవుతున్నాయి. అసలు ఈ 3 రోజుల్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. సో సెప్టెంబర్ నెల తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహణం వస్తుందండి, వెరీ బిగ్ డే సెప్టెంబర్ 7న. ఆ తర్వాత పితృపక్షలు, ఆ తర్వాత నవరాత్రులు, ఈ 3 కూడా సెప్టెంబర్ నెలలో వస్తున్నాయి కదా. సో ఆ ఆస్పిషియస్ డే గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈసారి గ్రహణం శుభగ్రహణం అంటే రకరకాల గ్రహాలు అండి. ఈ సంవత్సరంలో పాక్షికంగా వచ్చాయేమో మనకి, లేదా అసలు ఇతర దేశాల్లోనే ఉన్నాయి. ఇది సంపూర్ణంగా వస్తుంది అంటున్నారు కదా. ఇండియాలో సంపూర్ణ గ్రహణం, ఇండియాలో ఫస్ట్ టైం సంపూర్ణ గ్రహణం. చాలా మంది ఏమంటే, నేను లాస్ట్ టైం కూడా చేశాను, ఎందుకంటే ఇండియాలో మనకి కనపడనప్పుడు మనం సూతకం ఇవన్నీ పాటించవలసిన అవసరం అయితే లేదు. కానీ ఈసారి ఈ గ్రహణం ఇండియాలో ఆల్మోస్ట్ 2:38 ఉంటుంది. అందులో మనకి ఆల్మోస్ట్ 10 o'clock స్టార్ట్ అయిపోతుంది, 1:30 వరకు ఉంటుంది అనమాట. చాలా పెద్ద గ్రహణం అని మనం చెప్పుకోవచ్చు. చాలా క్లీన్ గా విజిబిలిటీ ఉంది. ఈ టైంలో సూతకం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఈసారి గ్రహణానికి ఒక విశిష్టత ఏంటంటే, గురు దృష్టి ఉందండి గ్రహణం మీద. గురు దృష్టి ఉంటే అది శుభంగా మారిపోతుంది. అందుకని ఎవరైతే స్పిరిచువల్ గా, నేనేం చెప్తానంటే, ఒక క్రైసిస్ లైఫ్ లో నుంచి నెక్స్ట్ ఒక ప్రోగ్రెస్ కి మారటానికి ఒక జంక్షన్ పాయింట్ అంటాను. మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక సెన్సిటివ్ పాయింట్ ఉగాది. మన ఉగాది పండుగ అందుకని సెలబ్రేట్ చేసుకుంటాం, పంచాంగం చూసుకుంటాం, ఎలా ఉంది రాశి ఫలాలు అక్కడ నుంచి కౌంట్ చేసేసుకొని, మనకి నవాధిపతులు అంటారు, వర్షానికి ఎవరు అధిపతి, రాజు ఎవరు, మంత్రి ఎవరు చూసుకుంటాము. తర్వాత ఇండివిజువల్ లెవెల్లో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ ఒక జంక్షన్, ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే గ్రహణాలు అని చెప్తారు అనమాట. ఎప్పుడైతే గ్రహణాలు వచ్చేసాయో, ఆ గ్రహణం చాలా సెన్సిటివ్ పాయింట్ ఉందన్నమాట. చాలా రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది, చాలా రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి ఎవరైతే క్రైసిస్ లో ఆల్రెడీ ఉన్నారో, ఈ గ్రహణం తర్వాత జంప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఫెసిలిటీ ఈ గ్రహణంలో ఉంటుంది. ఎందుకంటే ఈ పుణ్యకాలంలో ఈ గ్రహణం పట్టు ఈడ్చి ఈ మధ్యలో టైంలో మనకి ఏం చెప్తారంటే, ఏదైనా ఒక మంత్రం తీసుకొని భక్తిగా శ్రద్ధగా కూర్చొని ఆ టైం వరకు, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కనుక చదివితే, జపం చేస్తే మంత్రసిద్ధి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. జనరల్ గా ఏదైనా మంత్రం తీసుకోండి, గాయత్రి మంత్రము, ఓం నమః శివ, అందులో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల సార్లు చాంట్ చేయాలి. అప్పుడు ఆ మంత్ర సిద్ధి వస్తుంది. ఆ తర్వాత మనకి ఏం చేయాలి, హోమాలు, తర్పణాలు, ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. చాలా లెంతీ ప్రొసీజర్, అది కొన్నిసార్లు సంవత్సరాలు పోవచ్చు. కానీ గ్రహణం టైంలో దానికి షార్ట్ కట్ అనమాట. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కనుక ఉంటే అన్ని లక్షల సార్లు జపం మనం చేయని అవసరం లేదు. ఈ టైంలోనే మనకి మంత్రం సిద్ధించేస్తుంది. ఈ టైంలో చాలా మంత్రాలు మనకి ఈజీగా సిద్ధించేస్తాయి. కొంతమంది 3-4 మంత్రాలు కూడా తీసుకుంటారు. కొంతమంది నది దగ్గర ఉంటే చాలా ఫలితం ఎక్కువ, సముద్రం దగ్గర ఉంటే ఇంకా ఫలితం ఎక్కువ, తర్వాత ఇంట్లో చేసుకుంటే ఒకటి, అలా రకరకాలు ఉంటాయి అనమాట. ఇంకా బాగా ఎక్కువ ఆ యొక్క మంత్రం చాలా ఎక్కువగా సిద్ధించేసి ఎక్కువ రిజల్ట్ వాళ్ళకి వస్తుంది. ఇది ఎవరికైతే ఆల్రెడీ క్రైసిస్ లో ఉన్నారు, ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, తర్వాత అష్టమ శని కానీ, తర్వాత అష్టమంలో గురువు ఉన్న వీళ్ళకి ఆ గ్రహానికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రం తీసుకొని, లేదంటే ఓం నమః శివాయ మంత్రం తీసుకొని ఆ పర్టికులర్ గ్రహ శాంతి గురించి, లేకుంటే ఆ గ్రహం మనకు శాంతించాలి, ఆ గ్రహం వరకు పిడలు మాకు పోవాలి అనే ఒక సంకల్పం తీసుకుని ఏదైనా ఒక మంత్రం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకుంటే, ఈ టైంలో మనకు గురువు యొక్క ఉపదేశం కూడా అవసరం లేదు. నెట్ లో దొరికినా కానీ మీకు పర్లేదు, తీసేసుకోండి. ఎందుకంటే మంత్రమేనండి. ఈ టయానికి అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎవరైతే క్రైసిస్ లో ఉన్నారో, ఈ క్రైసిస్ మొత్తం పుణ్యంగా మారిపోయి అదృష్టంగా మారిపోవడానికి ఇది ఒక జంక్షన్ పాయింట్, ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి బాగున్నారో, వీళ్ళు సంపదలు జనరేషన్స్ టుగెదర్ ఎంజాయ్ చేయాలంటే, ఈ రోజుల్లో చాలా కష్టం ఏంటంటే డబ్బులు సంపాదించుకునే ఓవర్ నైట్ పోతాయి. మరి అసలు జనరేషనే ఉంది సురేష్ గారు, రెక్కాడితే గానీ 4 చేతులు, భార్య భర్త డొక్కాడట్లేదు. ఇంకా జనరేషన్స్, పిల్లలు అలాంటి ఇంకా భయపడుతున్నారు. మరే ఎందుకు భయపడుతున్నారంటే, ఇప్పుడు పిల్లలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు, రెండోది పిల్లల గంటనికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. మన ఇద్దరం చేసుకుంటేనే లేదు అసలు ఏంటి లైఫ్ అన్నట్టు అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఒకటి ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా ఆ డబ్బుల్ని చాలా మంది ఈజీగా ఓవర్ నైట్ లో పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, తెలిసిన వాళ్ళు మోసం చేయొచ్చు. కానీ ఇలా వీళ్ళు సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి. అట్లీస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళ లైఫ్ వరకు, వీళ్ళ పిల్లల వరకు, అట్లా మనకి 7 జనరేషన్ వరకు సంపదన పోగేసుకోవచ్చు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు కనుక ఈ టైం, ఇది శుభగ్రహం, అగైన్ ఇది గురు దృష్టి కూడా ఉంది. ఇలాంటి గ్రహణం వెరీ వెరీ రేర్ గా వస్తుంది. ఎవరో క్యాలిక్యులేట్ చేసి వచ్చేసి 18 years ఒకసారి వస్తుందని చెప్తున్నారు. ఇలా గురు దృష్టి ఉండేది ఇంకా చాలా రేర్ గా ఉంటుంది.
ఓకే. ఈ గ్రహణం మీద గురు దృష్టి ఉంది, శుభం అని జరుగుతుంది. గురువు అంటే ఎవరు? ధనం ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, సంతానం ఇస్తారు. ఎవరికైతే ఇప్పుడు మనం చెప్పిన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, పొలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కనుక ఎవరైతే కావాలనుకుంటున్నారో యాస్పిరెంట్స్, తక్కువ టైంలో ఎక్కువ సాధించాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒక మంచి సమయం. ఎవరైతే నేనైతే ఇంకా 2-3 వీడియోలు దీని గురించి చేసి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చేసుకుంటే జనరేషన్స్ టుగెదర్ వీళ్ళ సంపాదనలు ఎంజాయ్ చేసుకుంటారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే మనకి పితృపక్షాలు స్టార్ట్ అయిపోతాయి. చాలా మంది పితృపక్షాలకి అట్లీస్ట్ మన ఈ తెలుగు రాష్ట్రాలు ఎలా సెలబ్రేట్ చేస్తారంటే, ఎవరో చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఈ రోజులు మంచివి కాదు, ఈ రోజుల్లో మనం గుళ్ళకు పోకూడదు, ఏమీ చేయకూడదు, పెళ్లి గురించి కూడా మాట్లాడకూడదు, మంచి ఏది చేయకూడదు అనుకుంటారండి. బట్ ఇట్స్ అ వెరీ సారీ థాట్ అండి అది. అసలు ధనానికి ఫస్ట్ స్టెప్ పితృపక్షాలు. పితృలు కనుక సాటిస్ఫై అయితే ఫస్ట్ ధనం ఇస్తారు. ఆ ధనం ఎవరికి ఇస్తారంటే సంతానం, ఈ లైనేజ్, వంశ పారంపరం వృద్ధి చెందడానికి ధనం ఇస్తారు. ఇప్పుడు మీరు ఇందా ఒక మాట అన్నారు, ఎందుకంటే వీళ్ళకే బతకడానికి డబ్బులు లేవు, పిల్లల్ని ఎక్కడ బతికించుకుంటామండి, పిల్లలు కంటాం లేదు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ థాట్ ఎందుకు వస్తుందంటే డబ్బులు లేక ఒక ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే మనం పితృపక్షాలు కనుక చేసుకుంటామో భక్తి శ్రద్ధగా, విత్తులవుగా, పితృదేవతలు సంతోషించి వంశం పెరగటానికి కావాల్సిన సంపదలంతా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళని గుర్తు చేసుకున్నారు కదా. మనం ఇట్ ఈస్ ఏమంటారు, ఒక కృతజ్ఞతా భావం మనకు ఈ జన్మని ఇచ్చినందుకు. ఓకే, ఈ లైనేజ్ కంటిన్యూ, మనకి అంటే సంతాన లక్ష్మి అంటారు. ఎందుకు లక్ష్మిని పెట్టారు? ఈ లైనేజ్ ని కంటిన్యూ అవడానికి సంతాన లక్ష్మి అంటారు. మనం వాళ్ళని, మన పితృలు కనుక మనం గ్రాటిట్యూడ్ చూపించకపోతే మన సంతానం మనకి గ్రాటిట్యూడ్ చూపించరు. రెండోది, మనకి చాతుర్మాసంలో చెప్తూ ఉంటారు కదా, చతుర్మాసంలోనూ ఇది వస్తుంది మధ్యలో. పితృపక్షాలకు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ టు గెట్ ది సంపద. మనకి ఏటీఎంలో పాస్వర్డ్ పెడతాం కదండి, ఈ పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఈ పితృపక్షాలు. మీకు ఏటీఎంలో ఎంత ఉన్నా సరైన పాస్వర్డ్ పెట్టకపోతే అదే మనీ మీకు కనెక్ట్ అవుతుంది యూనివర్సిటీకి. అందుకని ఫస్ట్ దేవతలు ఇచ్చే ముందు సంతానానికి రిలేటెడ్ ఫస్ట్ పితృదేవతలను అడుగుతారు. మీ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి స్టోరీ, మీరే చూసేసుకోండి. లోన్ ఈజ్ శాంక్షన్, పాస్వర్డ్ వీళ్ళు ఇస్తారు. అందుకని పితృదేవతలకు నచ్చితేనే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేకుంటే వీళ్ళు ఎంజాయ్ చేయరు. పిల్లలు పుట్టాలన్నా, పిల్లలు ఎదగాలన్నా, పిల్లలు ట్రబుల్స్ రావాలన్నా కానీ, పిల్లలను పోషించడానికి తగిన వనరులు ఏది కావాలన్నా కానీ ఫస్ట్ స్టెప్ సంపదకి పితృదేవతలు సాటిస్ఫై అవ్వాలి. అందుకని ఈ 15 రోజులు ఒక్కొక్క చిన్న ముద్ద తీసి కాకులకు పెట్టినా కానీ అయిపోయినట్లే. నచ్చితే ఎవరిని పురోహితులను తీసుకొచ్చేసి వాళ్ళ చేత తర్పణాలు అవన్నీ ఇప్పించుకుంటే ఇంకా మంచిది. సామూహికంగా చాలా టెంపుల్స్లో చేస్తారు, నది ప్లేస్లో చేసుకుంటారు. వాళ్ళ గురించి కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం డబ్బులు పెట్టి చేస్తే ఫస్ట్ ఈజీగా సాటిస్ఫై, ఈజీగా మనీ ఇచ్చే సీక్రెట్ ఇక్కడే. మీకు తెలుసు, దీని తర్వాత మనకి దీపావళి వస్తుంది, నవరాత్రుల తర్వాత వస్తుంది. నవరాత్రుల్లో ఇంకా మనలో ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయి అనమాట. ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. విశేషంగా ధనం రావడానికి మనం ఏం చేసుకుంటామంటే దీపావళి పండుగ రోజున అమ్మవారిని స్పెషల్గా పూజిస్తాం. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి యొక్క పూజకి సంబంధించి మనం చేస్తాం. అందులో ఇదే మంత్లో మనకి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నవరాత్రుల్లో 3 గుణాలు ఉంటాయి, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. వీళ్ళు మనలో ఉన్న ఈ 3 గుణాలు ప్యూరిఫై అయిపోవాలి. ప్యూరిఫై అయిపోతే మనలో ఉన్న శక్తి, సామర్థ్యం ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే మన పర్సనాలిటీ మ్యూటేషన్ పెద్దదైపోతుంది. మనం అంటే ఫిజిక్ కాదు కదా, దీని వెనక మెమరీ ఉంటుంది, ఇంటలెక్చువల్ ఉంటుంది, తర్వాత మన స్పిరిచువల్ బాడీ ఉంటుంది. ఇవన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట. దెన్ ఎప్పుడైతే మనం ప్యూరిఫై అయిపోతామో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఫైనల్గా ఏంటంటే అల్టిమేట్ గోల్ మనీని విశేషంగా మనకు రావాలి. కాబట్టి అమ్మవారిని పూజిస్తే అప్పటికి చాతుర్మాసం కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మాసంలో 3 ముఖ్యమైనది, 1 గ్రహణం, 2 పితృపక్షాలు, ఇమ్మీడియట్లుగా మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎవరైతే విశేషంగా ధనం సంపాదించిన ధనం మన జనరేషన్కి అందించాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఈ లైనేజ్ మనం బ్లిస్ఫుల్గా ఉండి ప్రతి ఒక్కరు బ్లిస్ఫుల్గా ఉండటానికి బెస్ట్ మంత్ అని నేను చెప్తానండి ఇది.